వీకు మా ఊరు వెస్ట్ గోదావరి పాలకులు పక్కన పెనుమదం వెళ్ళాను. వెళ్తే ఫార్మర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. హార్వెస్టింగ్ టైం జరుగుతుంది. ముఖ్యంగా రైస్. సో రైతులందరూ మోస్ట్లీ రోడ్ల పక్కన సగం రోడ్ ఆక్యుపై చేసుకుని అందులోనే ట్రై చేసుకుంటున్నారు అందరికి. అలా వెళ్ళేటప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను. ఒక 2 రోడ్లు కలిసే కూడల్లో ఒక బీద రైతు, నాకు తెలుసు ఆయన మహా అయితే ఒక హాఫ్ ఎకర్ పండించుకుంటుంటాడు. అతను వడ్లు ఏరుతున్నాడు. అయితే చూస్తే అక్కడ మ్యాక్సిమం ఒక గుప్పెడు వడ్లు ఉండుంటాయేమో. లెస్ దెన్ 100 గ్రామ్స్ పడిపోయి ఉంటాయి రోడ్డు మధ్యలో. అతను ఏరుతున్నాడు దాన్ని చేతిలోకి. మహా అయితే వాల్యూ 5-10 రూపీస్ ఉంటాయేమో. నాకు వెంటనే హృదయం చెలించింది. మనం మన ఇంట్లోనో, రెస్టారెంట్‌లోనో లేదా పెళ్ళిలోనో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఎంతో ఫుడ్ పాడేస్తుంటాం. రైస్ మరీ ముఖ్యంగా పాడేస్తుంటాం వేస్ట్ అని. అంటే ఒక రైతు గుప్పెడు వడ్ల కోసం ఎండలో మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి ఒక్కొక్క వడ్డు ఏరుతుంటే నాకు వెంటనే గుండె ఒకసారి అలా ద్రవించింది. మనం ఎంతో ఫుడ్‌ని పాడేస్తుంటాం, వేస్ట్ చేస్తుంటాం. ఒక గుప్పెడి కోసం ఎంతో కష్టపడుతున్నాడు రైతు అనిపించింది నాకు. సో నా విన్నపం ఏంటంటే, ప్లీజ్ డోంట్ వేస్ట్ ద ఫుడ్. అలాంటి రైతుని చూసన్నా మనం ఫుడ్‌ని వేస్ట్ చేయడం మానేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.